ఆదిలాబాద్ జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారి కాళికాదేవిని ప్రతిష్ఠించి మలయాళ సాంప్రదాయం ప్రకారం నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పూజల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. न शक्नोमि प्रभावं तु ఆదిలాబాద్ నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 11 రోజులు 21 రోజుల పాటు దుర్గాదేవి శారదాదేవిని పూజించే ఆనవాయితీ ఉండేది. కానీ ఈసారి మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాళికాదేవిని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏ విధంగానైతే కాళికాదేవికి పూజలు నిర్వహిస్తారో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అదే తరహా తాంత్రిక పూజల్ని ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్నారు. సో ఈ పూజల్లో పాల్గొంటే పూర్తి స్థాయిలో అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, శుభాలు కలుగుతాయని చెప్పి ఒక గట్టి నమ్మకంతో ఇక్కడున్న స్థానికులంతా కూడా అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రతిరోజు కూడా పూజలు చేస్తున్న పరిస్థితి ఉంది. అమ్మవారితో పాటు వినాయకుడిని కూడా, విఘ్నాలు తొలగించే వినాయకుడిని కూడా ప్రతిష్ఠించారు. సో ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన చాలామంది ఇక్కడికి అమ్మవారి దగ్గర దర్శనానికి తరలి వస్తున్నారు. సో మనతో మాట్లాడడానికి తాంత్రిక పూజలు నిర్వహించే తంత్రి దూబే మనతో ఉన్నారు. ఎందుకండి అంటే స్పెషల్గా అమ్మవారు నవరాత్రుల్లో దుర్గాదేవి, శారదాదేవి ఉంటుంది, ఈసారి కాళికాదేవిని ప్రతిష్ఠించడంలో ఏమన్నా ఆంతర్యం ఉందా? ఆదిలాబాద్లో ప్రప్రబంధంగా ఈ సంవత్సరము కూర్చోబెట్టాలన్న సంకల్పంతో అమ్మవారి అనుగ్రహంతోటి సంకల్పం 2 నెలల కింద చేసుకున్నాము. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరము కూర్చోబెట్టడం జరిగింది. ప్రత్యేకించి ఈ యొక్క పట్టణంలో ఎటువంటి చోర, క్రిమి, కీటక ఎటువంటి బాధలు ఉండకూడదని చెప్పే సంకల్పంతో ఈ యొక్క అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. రైట్, పూజలు ఎట్లా ఉంటాయి అంటే దక్షిణాది రాష్ట్రాల్లో కాళికాదేవిని పూజించే పూజలు అని చెప్తున్నారు. తాంత్రిక పూజలు అనేసరికి కొంత డిఫరెంట్గా ఉంది. ఆదిలాబాద్ వాళ్ళకి కొత్తగా ఇదంతా పరిచయం లేదు. ఎట్లా ఉంటాయి పూజలు అమ్మవారి? మొత్తం మలయాళ సాంప్రదాయంలో ఈ యొక్క పూజా విధానం అనేది జరుగుతుంది. నా యొక్క గురువు గారు చంద్రమానస సంజీవ్ నంబుద్రి గారి యొక్క శిష్యుని నేను. ఈ తెలంగాణ లోపల ఈ యొక్క కాళీదేవిని కూర్చోబెట్టడం అనేది ఆయన యొక్క అనుగ్రహం వల్ల కూడా కూర్చోబెట్టడం జరిగింది. ఎన్ని రోజులు ఉంటాయి పూజలు? ఎన్ని రోజులు ఉంటాయి? ఎలాంటి పూజలు చేస్తారు అమ్మవారికి స్పెషల్? దుర్గాదేవిని నవమి రోజు పంపిస్తారు అని చెప్పేసి తిథిపరంగా దుర్గామాతని, శారదామాతని తిథిపరంగా ఉద్వాసన చేస్తారు. కానీ కాళీదేవిని మాత్రము 9 రాత్రులు ఖచ్చితంగా ఉంచి 10వ రాత్రికి గుడిది పూజ చేసి అమ్మవారిని నిమజ్జన చేస్తారు. నిర్వాహకులు మనం పక్కనున్న మహారాష్ట్ర స్టేట్లో చూసినాం కొంత అక్కడక్కడ కాళికాదేవిని ప్రతిష్ఠించే కల్చర్ ఉంది. మన దగ్గర మొట్టమొదటిసారి చేస్తున్నారు. ఎందుకు అనిపించింది ఇట్లా మీకు? మా పాప చిన్నప్పటి నుండి కూడా కాళీకి భక్తురాలు. అదే విషయం తన సంకల్పం అనుకోవాలి. అదే విషయం నేను దూబే గారికి కూడా చెప్పాను. ఇది చాలా పెద్ద నిర్ణయము, కానీ దీన్ని ఆలోచించి తీసుకుందామని ఆయన కూడా చాలా నాకు సహకరించిన మొదటి వ్యక్తి దూబే గారు. ఆయన వల్ల ఇది జరగడం, ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది. స్థానికులున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఇంత పెద్ద పూజ ఫస్ట్ టైం ఆదిలాబాద్లో ఎప్పుడు కూడా లేదు. ఒక రకంగా పూజలు చూస్తూ ఉంటే ఒక రకమైన తన్మయత్వం కనిపిస్తుంది భక్తుల్లో కానీ మిగతా వాళ్ళు. ఎట్లా అనిపిస్తుంది మీకు? జై మహాకాళి, మహా అద్భుతంగా జరుగుతున్నది. దీని నియమ నిబంధనలతో ఉంటే అన్ని అధిష్టాలు, కష్టాలు, సుఖాలు కష్టాలన్నీ తొలగిపోతాయని మా గురువు గారు చెప్పారు. అందుకు నియమ నిబంధనలతోటి దీన్ని పూజిస్తున్నాం. మాకు ఖచ్చితంగా శుభం కలుగుతుంది.
సో ఇది భక్తులకు సంబంధించిన అరిస్టల్ పోవాలి. ఓన్లీ భక్తులే కాదు, ఆదిలాబాద్ సంబంధించిన జిల్లాలో ఎలాంటి కరువు కటకాలు రాకుండా ప్రజలంతా సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని కాళికాదేవికి సంబంధించి ఆరాధన జరుగుతుంది. 9 రాత్రులు పూర్తి స్థాయిలో అమ్మవారికి తాంత్రిక పూజలు మలయాళ సాంప్రదాయంలో నిర్వహిస్తున్నారు. సో మొట్టమొదటిసారి కాబట్టి భక్తులు చాలామంది చూడడానికి, అమ్మవారి దర్శనానికి, అమ్మవారి పూజల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.